ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. తులారాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ముఖ్యంగా అనుకూలించేటువంటి గ్రహాల యొక్క మార్పు ద్వారా దశమంలో గురుని యొక్క సంచారం ఏదైతే ఉన్నదో అది కొంత ఉద్యోగపరంగా కొంత ఒత్తిడిని పెంచడానికి అవకాశం ఉంటుంది. అలాగే పంచమంలో ఉండేటువంటి రాహు యొక్క స్థితిగతులు తీవ్రమైనటువంటి ఆలోచనలను తీసుకొస్తాయి. అంటే చాలా చిన్న విషయాలను సైతము చాలా అతిగా ఆలోచించేటువంటి పరిస్థితులకి కారణమవుతూ ఉంటుంది. షష్ఠస్థానమందు శనేశ్వరుడు ఆరోగ్యాన్ని ఇస్తారు, ఐశ్వర్యాన్ని ఇస్తారు. రుణబాధల నుండి, శత్రుబాధల నుండి ఎప్పటికప్పుడు మిమ్మల్ని కాపాడుతూ ఉండేటువంటి గ్రహం శనేశ్వరుడు. ఉదాహరణకి అష్టమంలో ఉండేటువంటి రవి వల్ల దుర్దోష శత్రు సంవాదం, అనవసరమైనటువంటి తగువులు అవుతూ ఉన్నా, లేదా మానసికంగా భయంగా ఉన్నా, ఆరోగ్యపరంగా ఏదైనా భయం కలిగినా, ప్రమాదం ఏముండదు కానీ భయం కలుగుతూ ఉంటుంది. ఇటువంటి భయాల నుండి శనేశ్వరుడే మిమ్మల్ని బయటపడేస్తూ ఉన్నారు. అలాగే సప్తమంలో ఉండేటువంటి కుజుడు ఏం చేస్తారు, దేశాంతరాల్లో ఉండేటువంటి తులారాశి వారిని ఎక్కువ పీడిస్తూ ఉంటారు. ఎవరైతే సొంత దేశంలో కాకుండా వేరే దేశంలో నివాసం చేస్తూ ఉంటారో వారికి మానసికమైనటువంటి ఒత్తిడిని కలగజేస్తాడు. అంటే మానసికంగా భయపెడుతూ ఉంటారు. ఈ విషయాల పట్ల తులారాశి వారు జాగ్రత్తగా ఉండాలి. ఇక ఆర్థిక సంబంధమైనటువంటి విషయాలు బాగున్నాయి. అంటే మరి అంత ఆర్థిక ఇబ్బందులు ఏవి కూడా కనబడడం లేదు. అనారోగ్య సమస్యలు ఏమీ లేవు, కానీ భయం మాత్రం ఉంటుంది. ఏదైనా చిన్నదొస్తే ఎక్కువగా భయపడుతూ ఉండడం మాత్రం ఈ రాశి వారిలో చూడవచ్చును. అలాగే రుణ బాధలు అనేటువంటి దాన్ని తగ్గించుకోవడానికి ఎక్కువ ప్రయత్నం చేస్తూ ఉంటారు. శత్రువుల్ని ఎలా ఎదుర్కోవాలి అనేటువంటి దాని మీద ఎక్కువగా శ్రద్ధ పెడుతూ ఉంటారు. ప్రణాళికాబద్ధమైనటువంటి జీవనాన్ని గడపడానికి అవకాశం ఉంటుంది. ఏదైనా ఈ వారంలో తీరిక లేనటువంటి సమయాన్ని గడుపుతారు. అంటే మీ గురించి మీరు లేదా కుటుంబ సభ్యులకి లేదా బంధుమిత్రాదులకి సమయాన్ని వెచ్చించడం కన్నా మీ ఉద్యోగంలోనూ వ్యాపారంలోనూ ఎక్కువగా సమయాన్ని గడుపుతూ ఉండడం ఈ వారంలో తులారాశి వారికి చూడవచ్చును. అలాగే ఈ వారంలో మానసిక ప్రశాంతత కొంత దూరంగానే ఉంటుంది. తులారాశి వారి ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై ఎక్కువగా అమ్మవారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు శనివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము లేత నీలం రంగు. తదుపరి వృశ్చిక రాశి.